పాకిస్తాన్ మరోసారి వక్రబుద్ధి చూపించుకుంది. యుద్ధంలో తామే గెలిచామని పాక్ ప్రధాని ప్రకటించుకున్నారు. నిన్న కాళ్ల బేరానికి వచ్చిన పాక్ తన ప్రజల ముందు మాత్రం తామే గెలిచామని మేకపోతు గాంభీర్యాన్ని ప్రకటించుకుంది. పాక్ ప్రధాని వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పాక్ను వదిలిపెట్టవద్దని డిమాండ్ చేస్తున్నారు. పాకిస్తాన్ మరోసారి వక్రబుద్ధిని చూపించుకుంది. యుద్ధంలో తామే గెలిచామని పాక్ ప్రధాని ప్రకటించుకున్నారు. నిన్న కాళ్ల బేరానికి వచ్చిన పాక్ తన ప్రజల ముందు మాత్రం తామే గెలిచామని మేకపోతు గాంభీర్యాన్ని ప్రకటించుకుంది. పాక్ ప్రధాని వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పాక్ను వదిలిపెట్టవద్దని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ రాజు మరిన్ని వివరాలు అందిస్తారు. రాజు. రైట్ రవి, మొత్తానికి నిన్నైతే సీజ్ ఫైర్ కి సంబంధించి ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. భారత్ అలాగే పాకిస్తాన్ మధ్య ఏదైతే ఈ కాల్పులకు సంబంధించినటువంటి విరమణ ఒప్పందం జరిగినటువంటి కేవలం 3 గంటల్లోనే పాకిస్తాన్ మధ్య తన వక్రబుద్ధిని చూపించినటువంటి పరిస్థితి. భారత్ కి సంబంధించి ఎల్ఓసితో పాటు ఎస్పెషల్లీ గుజరాత్ దగ్గర నుంచి కూడా జమ్మూ కాశ్మీర్ వరకు ఉన్నటువంటి బార్డర్ అంతా కూడా భారీ ఎత్తున ఏదైతే అలజడి సృష్టించినటువంటి పరిస్థితి. వారికి సంబంధించినటువంటి డ్రోన్స్ తో కావచ్చు, అంతేకాకుండా ఆ ఎల్ఓసి దగ్గర భారీ మోటారు వెపన్స్ తోటి దాడులకు తెగబడినటువంటి పరిస్థితి. దీంతో పాటు ఒక చోట అగ్నిపట్ల ప్రాంతంలో అక్కడ ఉన్న సైనిక స్థావరం మీద కొంతమంది గుర్తు తెలియదు అంటే మన ఉగ్రవాదులు అయి ఉండొచ్చు అనేటువంటి అనుమానం ఉంది. సో వాళ్ళు వచ్చి అక్కడ ఉన్నటువంటి సెంటర్ మీద కాల్పులు కూడా జరిగినటువంటి పరిస్థితి. అయితే మొత్తం కూడా ఇది పాకిస్తాన్ ఇంకా కూడా తన వక్రబుద్ధిని చూపిస్తుంది అనేది తెలుస్తుంది. అయితే నిన్న అర్ధరాత్రి పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ ఒక జాతిని ఉద్దేశించి అంటే పాకిస్తాన్ ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ భారత్ తోటి యుద్ధంలో మనం గెలిచామని చెప్పేసి సిగ్గు లేకుండా ప్రకటించుకున్నటువంటి పరిస్థితి. భారత్ తోటేమో కాలబేరానికి వచ్చాడు, మరోపక్కేమో తమ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు చెప్పుకునేందుకు భారత్ మీద గెలిచామని చెప్పేసి ప్రకటించుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో దీని మీద యావత్ అంతర్జాతీయ సమాజానికి కూడా తీవ్రస్థాయి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే ఈ ఏదైతే ఈ కాల్పులకు సంబంధించినటువంటి విరమణ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ పాకిస్తాన్ తన వక్రబుద్ధిని చాటుకుంటుంది. అంతేకాకుండా ఇష్టానుసారం కాల్పులకు తెగబడుతూ ఉన్నటువంటి పరిస్థితి. దీని మీద అంతర్జాతీయ సమాజం తీవ్ర స్థాయిలో ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం అనుకున్న సమాచారం ప్రకారం అమృత్సర్ దగ్గర ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలని పాకిస్తాన్ టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. దీంతో అక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తో పాటు ఎస్పెషల్ ఆర్మీకి సంబంధించిన అఫీషియల్స్ అంతా కూడా సంయుక్తంగా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. సైలెన్స్ కూడా మోగుతూ ఉన్నటువంటి పరిస్థితి. వెంటనే స్థానికులంతా కూడా ఇళ్లలోకి ఉండాలి, అందరూ కూడా కంప్లీట్ బ్లాక్అవుట్ ని నిర్వహించాలి అని చెప్పేసి కూడా ఆదేశాలు అందుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మొత్తానికైతే పాకిస్తాన్ తన వక్ర బుద్ధితోటి భారత్ ను ఇబ్బందులు పెట్టాలని చెప్పేసి ప్రయత్నాలు చేయడం, అంతేకాకుండా ఇప్పటివరకు కూడా అబద్ధాలు చెబుతూనే మొత్తం ఈ ఆపరేషన్ అంతా కూడా చేసినటువంటి పరిస్థితి. పాకిస్తాన్ ఏనాడు కూడా ఒక్క నిజం కూడా చెప్పనటువంటి పరిస్థితి. భారత్ కు చెందినటువంటి విమానాలు కూల్చామని, భారత్ కు సంబంధించిన పైలట్స్ తమ దగ్గర ఉన్నారని, అంతేకాకుండా భారత్ లో తాము భారీ ఎత్తున దాడులు చేశామని చెప్పేసి, అలాగే ఎయిర్ బేస్లను ధ్వంసం చేశామని చెప్పి రకరకాలుగా ఇష్టానుసారం అబద్ధాలు చెప్పుకున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కారు ఉమ్మేయకుండా ఉండేందుకు పాకిస్తాన్ చేసినటువంటి ఒక దారుణమైనటువంటి చీప్ పాలిటిక్ గా ఇది చెప్పొచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ మొదటి నుంచి కూడా అబద్ధాలు చెప్తుంది. భారత్ తోటి జరుగుతూ ఉన్నటువంటి ఏదైతే ఈ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయో ఈ నేపథ్యంలో మొత్తం అబద్ధాలు చెబుతూ వస్తున్నటువంటి పరిస్థితి. అయితే తాజాగా పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కూడా ఈ మళ్ళీ ఇంకొక పెద్ద అబద్ధం చెప్పాడు. వాళ్ళు భారత్ మీద యుద్ధం గెలిచామని చెప్పేసి
ప్రకటించుకున్నటువంటి పరిస్థితి. అది చాలా దౌర్భాగ్యకరమైన విషయం. ట్రంప్ దగ్గరికి వెళ్ళి కాళ్ళు బతుకున్న ట్రంప్ ఇరు దేశాల మధ్య అంగీకరించాడని చెప్పేసి ఇదే షహబాజ్ షరీఫ్ ఈ ఘటన జరిగినటువంటి 3 గంటల తర్వాత తన ట్విట్టర్ లో కూడా పోస్ట్ చేసిన పరిస్థితి. అయితే ఒక చోటేమో పాకిస్తాన్ అమెరికా జోక్యం తోటి ఆ 2 దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరిందని చెప్పేసి ఇదే షహబాజ్ షరీఫ్ చెప్తాడు. అలాగే మిడ్ నైట్ కి వచ్చేసరికి అదేదో అన్నట్టు బుద్ధి మారినట్టు మళ్ళీ వెంటనే యుద్ధంలో గెలిచాం, ముందే యుద్ధంలో పై చేసి సాధించాం అని చెప్పేసి వాళ్ళే ప్రకటించుకుంటారు. అంటే దీన్ని బట్టి చూస్తుంటే పాకిస్తాన్ కి కాస్త పిచ్చి ఉంది అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇష్టానుసారం వ్యవహరిస్తూ ఉన్నటువంటి ఆ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో మొత్తానికి పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ చేసినటువంటి ప్రకటన కావచ్చు, అంతేకాకుండా భారత్ లో ఈ వైలేషన్ ఆఫ్ సీజ్ ఫైర్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా ఇండియన్ ఆర్మీ కావచ్చు, అలాగే భారత్ ప్రభుత్వం చాలా సీరియస్ గా కూడా ఉన్నటువంటి పరిస్థితి. దీన్ని ఇటు పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదు అని చెప్పేసి కూడా రాత్రి ఈ ఏదైతే విదేశాంగ శాఖ కార్యదర్శి మిస్త్రీ కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. అవి రైట్ రాజు, అంటే ఒక విధంగా చెప్పాలంటే పాకిస్తాన్లో అంతర్యుద్ధం కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. అక్కడ సైనికాధ్యక్షుడికి అక్కడ ఉన్నటువంటి ప్రధానికి మధ్య విభేదాలు తలెత్తడంతో మరో పక్క కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత ఓ పక్క అమెరికా సయోధ్య కుదిర్చిందని చెప్పేసి ఎక్స్ వేదికగా ప్రకటించిన తర్వాత అక్కడ సైన్యం భారత దళాలపై కాల్పులకు తెగబడ్డాన్ని ఏ విధంగా చూడొచ్చు? అక్కడ అంతర్యుద్ధం కొనసాగుతుంది అనుకోవచ్చా పాకిస్తాన్లో? పుష్పకరం. ఎందుకంటే అక్కడ మామూలుగా అన్ని దేశాలకైతే సైన్యం వచ్చేసి ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ఒక పాకిస్తాన్ లో మాత్రం ప్రభుత్వం సైన్యం చేతిలో ఉండేటువంటి పరిస్థితి. సో మీరు చెప్పినట్టు ప్రధాని షహబాజ్ షరీఫ్ కావచ్చు, అంతేకాకుండా ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరి మధ్య అంతర్యుద్ధం అనే దానికంటే ఇద్దరు కూడా నాటకాలు ఇస్తున్నారని మాత్రం చాలా స్పష్టంగా చెప్పొచ్చు. ఇద్దరు కూడా దొంగలే. ఒకరేమో షహబాజ్ షరీఫ్ ఏమో పాకిస్తాన్ కు సంబంధించిన ఆర్మీ చీఫ్ అసీం మునీర్ చేతిలో ఒక కీలు బొమ్మ. అతను ఏం చెప్తే ఇది ఇతను నడిపిస్తాడు. అయితే ఇక్కడ ప్రభుత్వం సపరేట్ అయింది అనేది తెలుస్తుంది. ఎందుకంటే నిన్న కూడా ఈ ఘటన ఏదైతే మన ఏదైతే కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది, కాల్పులు ఆపేస్తున్నామన్నారో అప్పుడు పాకిస్తాన్ ప్రధానమంత్రి ట్వీట్ చేయలేదు. పాకిస్తాన్ సంబంధించినటువంటి ఉప ప్రధానమంత్రి, అంతేకాకుండా రక్షణ శాఖ మంత్రి వాళ్ళు ట్వీట్ చేశారు. ఎందుకంటే ప్రధాని ఎక్కడ ట్వీట్ చేయలేడు, అసీం మునీర్ కూడా ఎక్కడ ట్వీట్ చేయనటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ ఏమైపోయిందంటే ప్రధాని అసీం మునీర్ ఒకటైపోయినట్టు, అలాగే పాకిస్తాన్ ప్రభుత్వంతో కూడా సపరేట్ అయిందా అనేటటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే పాకిస్తాన్ లో ఆర్మీ చీఫ్ ని కాదని ప్రభుత్వం అంటే ఎస్పెషల్లీ ప్రధానమంత్రి గాని నడుచుకుంటే ఖచ్చితంగా పదవీచ్యుతుడు అవుతాడు అనేది గత అనుభవాలు చాలా చెబుతున్నాయి. మరి ఈ నేపథ్యంలోనే షహబాజ్ షరీఫ్ కూడా అదే ఆందోళనతో ఉన్నట్టున్నాడు. ఎందుకంటే అసీం మునీర్ చెప్పినట్టు వినకపోతే, అసీం మునీర్ చెప్పు చేతలో లేకపోతే నాకున్నటువంటి ప్రధానమంత్రి పదవి పోద్దేమో అనేటటువంటి ఒక భయంతో అతను అసీం మునీర్ చేతిలో కీలుబొమ్మగా మారిపోయినటువంటి పరిస్థితి. అయితే మిగతా ప్రభుత్వం అంతా కూడా ఓవరాల్ గా చూసుకుంటే అంతర్జాతీయ సమాధానం చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఉంటాడు. ఆయన విదేశాంగకు సంబంధించిన దౌత్యం చేయాలంటే కంపల్సరీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తెలియజెప్పాల్సి ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో భారత్ తోటి సీజ్ ఫైర్ ఇచ్చి ఒప్పందం చేసుకున్నాం, మళ్ళీ సీజ్ ఫైర్ ని ఉల్లంఘించాము అని చెప్పేసి ఆయన ద్వారా తెలిస్తే మళ్ళీ ఆయనకి ఇబ్బందులు వచ్చినట్టు వస్తాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏకతాటి పైన లేకపోవడం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వ్యవస్థలన్నీ కూడా గజిబిజిగా ఉండడం, గందరగోళంగా ఉండడం, ఇష్టానుసారంగా వ్యవహరించడం, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పరిపాలన చేయడం. అంటే అక్కడ మామూలుగా భారతదేశంలో అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకుంది అంటే ఇక్కడ ప్రభుత్వం వేరు, ప్రధానమంత్రి వేరు, అలాగే ఆర్మీ వేరు కాదు. ప్రజలు, ప్రభుత్వం, ప్రధానమంత్రి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆర్మీ అంతా కూడా ఒకటే. సో ఇక్కడ ప్రధానమంత్రి చెప్పారు అంటే కంపల్సరీ ఆర్మీ చెప్పి విని తీరాల్సిందే. సో అదే ఫైనల్ డెసిషన్. కానీ పాకిస్తాన్ లో అలాంటి సిచ్యువేషన్ లేదు. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఒప్పందాలు చేస్తున్నా సరే ఆ ఒప్పందాలను బ్రీచ్ చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆర్మీకి సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు, అధికారులు కావచ్చు. అంటే ఇదంతా కూడా అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, అంతేకాకుండా సామాజిక సిచ్యువేషన్స్ అనేది స్పష్టంగా తెలుస్తుంది. సో ఏ రూపంలో కూడా పాకిస్తాన్ ఈ రోజు వక్రబుద్ధి చూపించింది. దీనికి కారణం ఎవరు అంటే ఖచ్చితంగా పాకిస్తాన్ ప్రధానమంత్రి, అలాగే అక్కడ ఉన్నటువంటి ఆర్మీ చీఫ్ అసీం మునీర్. సో వీళ్ళిద్దరే అని చెప్పాలి. ఎందుకంటే ఇద్దరు కలిసి దొంగ నాటకాలు ఆడుతూ ఉన్నటువంటి పరిస్థితి. వెనక నుంచి దొడ్డిదారులు ఏమో భారత్ తోటి లోపాయకారి ఒప్పందం అన్నట్టు వచ్చేసి కాలు పట్టుకుంటారు, మళ్ళీ పైకి ముందుకు వచ్చేసేమో పాకిస్తాన్ భారత్ తోటి యుద్ధంలో గెలిచామని చెప్పేసి వాళ్ళే ప్రకటించుకుంటారు. సో ఇది డబల్ యాక్షన్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోపక్క పాకిస్తాన్ తో పాటు ఎస్పెషల్లీ టెర్రరిస్టులు కూడా కలిసారా అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే టెర్రరిస్ట్ గ్రూప్స్ కూడా
పాకిస్తాన్ లో ప్రభుత్వంలో భాగమైన పరిస్థితి. ఎందుకంటే మనం చూసాం ఏదైతే ఈ టెర్రరిస్టులు చనిపోయారు, వాళ్ళు చనిపోయినటువంటి నేపథ్యంలో అంత్యక్రియలకు కావచ్చు, అక్కడ జరిగినటువంటి ఈ ఏదైతే వాళ్ళ సంతాప సభలకి పాకిస్తాన్ కి ఆర్మీకి సంబంధించినటువంటి అఫీషియల్స్ అటెండ్ అయ్యారు. అంతేకాకుండా అసీం మునీర్కి సంబంధించినటువంటి ప్రతినిధులు అటెండ్ అయ్యారు. అలాగే పాకిస్తాన్ ముఖ్య ఏదైతే పంజాబ్ ఉందో పాకిస్తాన్ లో ఆ రాష్ట్రం సంబంధించిన ముఖ్యమంత్రి అటెండ్ అయ్యారు. సో ఏ విధంగా అయితే అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టులను వీళ్ళు కాపాడుతున్నారు అనే దానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. సో కాబట్టి ఆ టెర్రరిస్టులతో కలిసి అక్కడ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో ఏదైనప్పుడు కూడా ప్రస్తుతం పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఒక్కరి బుద్ధి కావచ్చు, అంతేకాకుండా ఇలాంటి పిచ్చి పనుల కారణంగా ప్రపంచ దేశాల ముందు నవ్వుల పాలవుతున్నటువంటి పరిస్థితి. భారత్ అయితే వచ్చే నష్టం అయితే ఏం లేదు. ఎందుకంటే భారత్ ఎన్ని దాడులు చేసినా సరే తిప్పికొట్టడానికి సంసిద్ధంగా ఉంది. ఎందుకంటే భారత్ దగ్గర అంత పెద్ద ఏదైతే ఆయుధ సంపత్తి ఉంది, అలాగే సైనిక శక్తి కూడా ఉన్నటువంటి పరిస్థితి. మరి కాబట్టి ఖచ్చితంగా భారత్ వాళ్ళు చేసిన కుట్రలు కావచ్చు, ఏదైనా సరే తిప్పికొట్టడానికి అవకాశం ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ ఉంది. రాత్రి కూడా చాలా వరకు డ్రోన్లు వచ్చాయి, వాళ్ళన్నింటినీ కూడా కోల్ చేసినటువంటి పరిస్థితి. అలాగే ఏదైతే ఫైర్ ని వాళ్ళు వైలేట్ చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళకి గట్టిగా సమాధానం కూడా చెప్పినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఆర్మీ ఫోర్స్ మీద దాడి చేయాలనుకుంటే అక్కడ కూడా భారీ ఎత్తున ప్రతిఘటించినటువంటి పరిస్థితి. సో ఓవరాల్ గా చూస్తే ఆ భారత్ ఎయిర్ ఫోర్స్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇది చాలా పవర్ఫుల్ గా ఉంది. వచ్చేటటువంటి శత్రువులకు సంబంధించినటువంటి ఎయిర్ లో కనిపించేది ఏదైనా సరే వెంటనే పేల్చేస్తూ దాని మీద అటాక్స్ స్టార్ట్ చేస్తూ ఉన్నటువంటి ఆ పరిస్థితి ఉంది. సో కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఏంటంటే నమ్మించి మోసం చేయడం, నమ్మక ద్రోహం చేయడం అంటారు. పాకిస్తాన్ అన్నిటికీ అంగీకరించిన తర్వాత మళ్ళీ ఈ విధంగా దాడులు చేయడం అనేది నిజంగా దారుణమైనటువంటి విషయం అని చెప్పుకోవచ్చు. రవి రైట్ రాజు, ఒక పక్క భారత్తో పాటు అమెరికాను కూడా ఆ తప్పుదో పట్టిస్తుంది అనుకోవచ్చా ఒక పక్క పాకిస్తాన్? ఎందుకంటే ఇక్కడ అమెరికాకు సంబంధించి డొనాల్డ్ ట్రంప్ కావచ్చు, అలాగే జేడీ వ్యాన్స్ కావచ్చు, మార్క్ రూబో కావచ్చు, సో వీళ్ళందరూ కూడా ఈయన దౌత్యం చేశారు. పాపం డొనాల్డ్ ట్రంప్ అయితే ఆయన ట్వీట్ చేశారు, రాత్రి అంతా చర్చలు జరిపి పాకిస్తాన్ ఇండియా మధ్య ఒప్పందం చేశాం, అక్కడ ఉన్నటువంటి శాంతిని నెలకొల్పుతున్నాం అని చెప్పేసి చాలా సగర్వంగా ఆయన ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ చేసినటువంటి కొన్ని గంటల్లోనే మళ్ళీ పాకిస్తాన్ వక్రబుద్ధం చూపించండి. అంటే ఒక రకంగా చెప్పాలంటే భారత్ను కాదు, దీంట్లో పెద్దన్న పాత్ర పోషించినటువంటి అగ్రరాజ్యాన్ని బక్రా చేసేది పాకిస్తాన్ అయితే ఇప్పుడు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ వాళ్ళ మాటలు విని వాళ్ళు చెప్పినట్టు చేస్తామని చెప్పేసి వాళ్ళ దగ్గర పోయి కాళ్ళు పట్టుకొని భారత్తో మాట్లాడమని చెప్పేసి వాళ్ళని వేడుకున్న తర్వాత అందుకు వాళ్ళు అంగీకరించి దౌత్యం చేస్తే మళ్ళీ వాళ్ళకి ఇచ్చినటువంటి హామీని, అంతేకాకుండా చేసుకున్నటువంటి ఒప్పందాన్ని వైలేట్ చేయడం అనేది నిజంగా దౌత్యం చేసినటువంటి దేశానికి వెన్నుపోటు పడడమే. భారత్ కి వాళ్ళు వెన్నుపోటు పడుతారంటే పాకిస్తాన్ ఎప్పుడు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉండదు. ఎందుకంటే భారత్ దొంగ దెబ్బ తీయాలని చూస్తూ ఉంటే ఎప్పుడు కూడా అదే కొత్త విషయం కాదు. కానీ ఇప్పుడు పాపం అమెరికాను కూడా దొంగ దెబ్బ తీసినటువంటి పరిస్థితి. అమెరికా కూడా పాకిస్తాన్ చేతిలో బక్రా అయినటువంటి సిచ్యువేషన్. డొనాల్డ్ ట్రంప్ లాంటి అగ్ర దేశానికి ఒక అధ్యక్షుడే ఈ రోజు పవర్ఫుల్ అధ్యక్షుడు ఆయన, మరి వాళ్ళే ఈ రోజు పాకిస్తాన్ చేతిలో బకరా అయ్యారు అంటే ఇంకా ఖచ్చితంగా పాకిస్తాన్ ఏం చేసేందుకైనా సిద్ధంగా ఉందనేది మనకు తెలుస్తుంది. ఎందుకంటే కేవలం భారత్ మీద దాడులు చేయడం కాదు, డ్రోన్స్ ని పంపడం కాదు, మిసైల్స్ వదలడమే కాదు, ఏం చేసేందుకైనా సరే సిద్ధంగా ఉంది. ఎప్పుడు కూడా పాకిస్తాన్ మాటలు నమ్మొద్దు, వక్రబుద్ధి ప్రదర్శిస్తుంది. సో ఎప్పుడైతే సీజ్ ఫైర్ కి సంబంధించినటువంటి నిబంధనలు ఏదైతే ఒప్పందం జరిగిందని చెప్పారో, చెప్పిన వెంటనే కూడా భారత ప్రజల్లో